ఈ ఎస్ఐఆర్ ఫామ్ నింపేటప్పుడు ఓకే ఇది మీ నాన్నగారిది 2002 ఓటర్ లిస్టులో మీ నాన్న యొక్క వివరాలు ఇక్కడ నింపాలి. ఓకే. తర్వాత వాళ్ళ యొక్క ఇప్పుడున్న వివరాలు 2025 ఓటర్ లిస్టులో ఉన్న ప్రకారం ఇక్కడ నింపాలి. ఓకే. ఈ దాన్ని ముట్టుకోకూడదు. ఓకే. 2002 ఓటర్ లిస్టులో ఉన్నది ఇక్కడ నింపాలి. వాళ్ళ వివరాలే 2025లో ఉన్న లోస్టల్ వివరాలు ఇక్కడ నింపాలి. ఓకే. అర్థమైందా మీ నాన్నది? ఇది ముట్టుకోవాల్సిన అవసరం లేదు. 2002 ఓటర్ లిస్టులో ఉన్నాడు కాబట్టి ఇది అయిపోయింది. తర్వాత ఇది నీది, నీ వివరాలు 2002 ఓటర్ లిస్టులో నువ్వు లేవు కదా, అప్పుడు ఇది అవసరం లేదు. ఇది నీ వివరాలు రాయాలి. ఈడ ఉన్నది, ఈడ ఉన్న నీ వివరాలు రాసి పైన ఉన్న దాంట్లో మీ నాన్న వివరాలు రాయాలి. మీ నాన్న వివరాలు అర్థమైందా? మీ నాన్న వివరాలు రాయాలి. అంటే 2022లో ఉన్న వివరాలు మీ నాన్న వివరాలు రాయాలి ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు నీది నీ దానికి మీ నాన్నది రాసినాం, మరి మీ భార్యది, మీ భార్యది ఇక్కడ వివరాలు 2025 ఓటర్ లిస్టు ప్రకారం ఇక్కడ రాయాలి. ఇక్కడ వాళ్ళ నాన్నది రాయాలి. వాళ్ళ నాన్నది, వాళ్ళది ఏ ఊరు అయితే ఆ ఊర్లో వాళ్ళ నాన్న వివరాలు తీసుకొని అక్కడ 2002 ఓటర్ లిస్టు ప్రకారం వాళ్ళ నాన్నది ఏ నియోజకవర్గము, ఏ భాగం సంఖ్య ఎంత, వాళ్ళ క్రమ సంఖ్య ఎంత, వాళ్ళ నాన్న వివరాలు ఇక్కడ రాయాలి.